వేమర్ ట్రయాంగిల్ అనేది ఏ మూడు దేశాల రాజకీయ సమూహం? ఫ్రాన్స్, జర్మనీ అండ్ పోలాండ్. ఫ్రాన్స్, పోలాండ్ మరియు జర్మనీలతో పాటు వేమర్ ట్రయాంగిల్తో భారతదేశం యొక్క మొదటి ఎంగేజ్మెంట్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేరారు. వేమర్ ట్రయాంగిల్ అనేది ఫ్రాన్సు, జర్మనీ మరియు పోలాండ్ల ప్రాంతీయ రాజకీయ సమూహం. ఇది 1991 ఆగస్టు 29న జర్మనీలోని వేమర్లో ఉమ్మడి ప్రకటన ద్వారా ఏర్పడింది. ఇది మూడు దేశాల మధ్య రాజకీయ సంభాషణ మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికురాలు విడుదల చేసిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలు అయిన లక్ష్మమ్మ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కష్టాల నుంచి అత్యున్నత రాజ్యాంగ అధికారం వరకు ఎదగడాన్ని అగ్నితో నిండిన నీటిలో వికసించే కమలంలా వర్ణిస్తుంది. ఈ పుస్తకం మహిళలు, గిరిజన వర్గాలు, అణగారిన వర్గాలు మరియు పేదరికాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రేరణగా పనిచేస్తుంది. అన్వేష అనే సంకేతనామం కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 అనగా EOS N1 ప్రధానంగా ఏ సంస్థ కోసం అభివృద్ధి చేయబడింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026లో భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష మిషన్గా శ్రీహరికోట నుంచి PSLV C-62ను ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-62 అనేది ఒక ప్రధాన మరియు 18 ద్వితీయ ఉపగ్రహాలను మోసుకెళ్లే బహుళ పేలోడ్ మిషన్. ప్రాథమిక పేలోడ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1. అన్వేష అనే సంకేతనామం. ఇది ప్రధానంగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO కోసం అభివృద్ధి చేయబడింది. ఈ EOS N1 అనేది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ GDP వృద్ధిని SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతంగా అంచనా వేసింది? 7.5%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ GDP వృద్ధిని 7.5%గా అంచనా వేసింది. జనవరి 7, 2026న విడుదలైన ECO ర్యాప్ నివేదికలో ఒక ప్రభుత్వ అంచనాల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. SBI యొక్క 7.5% అంచనా అనేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO మొదటి ముందస్తు అంచనా అయిన 7.4% మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రొజెక్షన్ 7.3% కంటే ఎక్కువగా ఉంది. ఇది స్థిరమైన ఆర్థిక ఊపుపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. 2026లో భారతదేశం ఎంత శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. 6.6%. ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం UN దేశ ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2026 నివేదికను విడుదల చేసింది. ఇది 2026 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధిని 6.6%గా అంచనా వేసింది. ఈ అంచనా 2025లో భారతదేశం అంచనా వేసిన 7.4% వృద్ధి నుంచి స్వల్పంగా తగ్గుదలను సూచిస్తుంది. ఇక 2027లో వృద్ధి స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేయబడింది. దీనికి స్థిరమైన గృహ వినియోగం మరియు బలమైన ప్రభుత్వ పెట్టుబడులు మద్దతిస్తున్నాయి. ఆశా వ్యాన్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆశా వ్యాన్ను ప్రారంభించారు. ఇది ఆరోగ్య సంరక్షణ పరిమితంగా ఉన్న గ్రామాలు మరియు మారుమూల ప్రాంతాలకు అధునాతన రోగ నిర్ధారణ సేవలను తీసుకురావడానికి రూపొందించబడిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్. ఆశా వ్యాన్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భావనగర్ శాఖ నిర్వహిస్తుంది మరియు తక్షణ ప్రాథమిక నివేదికలతో అక్కడికక్కడే పరీక్షను నిర్వహించగలదు. క్యాన్సర్ నిర్ధారణలో జాప్యాన్ని తగ్గిస్తుంది మరియు చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది. కమల జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని 26,070 కోట్ల విలువైన 1720 మెగావాట్ల కమల జల విద్యుత్ ప్రాజెక్టుకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును కామ్లే జిల్లాలోని సుబన్సిరి నదికి ప్రధాన ఉపనది అయిన కమలా నదిపై ప్లాన్ చేయబడింది. 216 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ మరియు భూగర్భ పవర్ హౌస్ నిర్మించబడతాయి. ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం 6,869.92 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్రహ్మపుత్ర లోయలో వరదలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ మరియు సాసి అనేవి ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాలు? పర్యాటక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ మరియు సాసి వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాలు. స్వదేశ్ దర్శన్ 2.0 2208.27 కోట్ల విలువైన 53 ప్రాజెక్టులతో స్థిరమైన పర్యాటకంపై దృష్టి సారించింది. ఇక ప్రసాద్, ఇది తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ పథకం. ఇది 1726.74 కోట్ల విలువైన 54 తీర్థయాత్ర ప్రాజెక్టులను ఆమోదించింది. 31 పూర్తయ్యాయి. మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అనగా సాసి ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లు 23 రాష్ట్రాల్లో 3,295.76 కోట్ల విలువైన 40 ప్రాజెక్టులను మంజూరు చేశాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది? చిలీ. శాస్త్రవేత్తలు వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ నుంచి మొదటి చిత్రాలను ఉపయోగించి దాని పరిమాణంలో అత్యంత వేగంగా తిరుగుతున్న గ్రహశకలాన్ని కనుగొన్నారు. దీనికి 2025 MN45 అని పేరు పెట్టారు. వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ చిలీ యాండీస్లోని సెర్రో పాచోన్లో ఉంది. దీనికి యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సంయుక్తంగా నిధులను సమకూరుస్తున్నాయి. దీని లక్ష్యాలలో కృష్ణ పదార్థం అధ్యయనం చేయడం, పాలపుంతను మ్యాపింగ్ చేయడం, గ్రహశకలాలు మరియు తోకచుక్కలను ట్రాక్ చేయడం ఉన్నాయి. భగీరథ్పుర ప్రాంతంలో అనేక మరణాలు సంభవించిన తర్వాత నీటి ద్వారా వ్యాపించే వ్యాధిని అంటువ్యాధిగా అధికారికంగా ప్రకటించిన నగరం ఏది? ఇండోర్, మధ్యప్రదేశ్. భగీరథ్పురాలో మరణాలు సంభవించిన తర్వాత ఇండోరు నీటి ద్వారా వ్యాపించే వ్యాధిని అంటువ్యాధిగా ప్రకటించింది. ఇది తీవ్రమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ఈ ప్రకటన తక్షణ అత్యవసర నియంత్రణ మరియు ప్రతిస్పందన చర్యలను ప్రేరేపించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిపుణులు దర్యాప్తులో సహాయం చేశారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టింది. బ్రెజిల్ అధికారికంగా అధ్యక్ష పదవిని అప్పగించింది. 2026లో భారతదేశం
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ అధ్యక్ష పదవి 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. అవి స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు పర్యావరణ స్థిరత్వం లేదా స్థిరత్వం. గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం మరియు బహుళ ధృవ ప్రపంచ క్రమాన్ని ప్రోత్సహించడం భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్లోబల్ సౌత్ కోసం స్కేలబుల్ డెవలప్మెంట్ మోడల్గా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొజెక్ట్ చేస్తుంది. భారత సుప్రీంకోర్టు ఏ దేశంతో న్యాయ సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? భూటాన్. జనవరి 2026 నాటికి భారత సుప్రీంకోర్టు ఇటీవల భూటాన్తో న్యాయ సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి అయిన సూర్యకాంత్ ప్రకటించిన ఈ అవగాహన ఒప్పందం యువ న్యాయ నిపుణుల మార్పిడికి దోహదపడుతుంది. భారతదేశం గతంలో నేపాల్, సింగపూర్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, మొరాకో, టునీషియా మరియు మాల్దీవులతో ఇలాంటి న్యాయ సహకార ఒప్పందాలను కుదుర్చుకుంది. మురిగంగా నదిపై గంగాసాగర్ సేతు పునాది రాయి ఏ రాష్ట్రంలో వేయబడింది? పశ్చిమ బెంగాల్. మురిగంగా నదిపై గంగాసాగర్ సేతు పునాది రాయి పశ్చిమ బెంగాల్లో వేయబడింది. 5 కిలోమీటర్ల పొడవున్న 4 లేన్ల వంతెన అనేది సాగర్ ద్వీపం. ఇదొక ప్రధాన తీర్థయాత్ర స్థలం మరియు దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని కాక్ ద్వీపులోని లాట్ 8 వద్ద ప్రధాన భూభాగానికి మధ్య శాశ్వత రహదారి కనెక్టివిటీని అందించడానికి ఉద్దేశించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 జనవరి ప్రారంభంలో శంకుస్థాపన చేశారు. అందుబాటు ధరల గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ అనే నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారతదేశం అంతటా సరసమైన గృహాలపై విధానాలకు మార్గనిర్దేశం చేయడానికి నీతి ఆయోగ్ అందుబాటు ధరల గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ అనే నివేదికను విడుదల చేసింది.